హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీ పర్సెప్షన్ లో ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సీపీకి వాళ్ళు అంటే విషం చిమ్మడం అవన్నీ ఇంకా కామన్ రొటీన్ గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా హోదా లేకపోయినప్పటికీ కూడా. బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి? ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అన్నది మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. అక్కడ మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది? మీరు ఇంత బాగా నేను అనుకుంటా వస్తారనుకుంటున్నాను. వస్తారు, రాకుండా ఉండరు. కొంతమంది రాకపోవచ్చు అందులో. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు పూర్తిగా సంకనాగిపోద్ది పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు. లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పొచ్చు. కొన్నాళ్ళు కష్టమే సార్. నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని. పార్టీ సస్టైన్ ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్. ఇది మాత్రం నిజం సార్. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఇప్పుడు 11 మందితో 5 ఏళ్ళు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ టాస్క్. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలా, ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలా, పశ్చాత్తాపం ఉండాలా, నేను తప్పులు చేశాను అని. మనం చూసినటువంటి 15-20 ఏళ్లలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు. చిత్తశుద్ధి నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత క్వశ్చనా లేదు, రాదు కూడా. ఆయన నేచర్ కాదు. అంటే మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయనకంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటలన్నింటినీ బద్దలు కొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు, రీఆర్గనైజ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. నువ్వు నేర్పిన విద్యే కదా. సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి, చాలా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది తెలుగుదేశంలోకి జంప్ అవడానికి, జనసేనలోకి జంప్ అవడానికి, బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారని. అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళనే విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది, పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళు ఇందులోకి పిలుస్తారని నేను అనుకోవట్లేదు సార్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. నిన్నటిదాకా తప్పుడు పనులు చేసి నీ తప్పుడు నా బిడ్డ ఈరోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు, నీ కోసం జెండాలు మోసిన వాళ్ళందరూ ఏమవుతారు? ఆయన ఒప్పుకోవట్లేదు కదా అసలు. బాబు గారు సచ్చినా ఒప్పుకోట్లా. ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి. వీళ్ళు ఎప్పుడో చేసి ఉంటారు. ఈ 15-20 రోజులు మొదలుపెట్టే ఉంటారు కానీ ఆయన ఒప్పుకోట్లా. లోకేష్ బాబు అసలు ఒప్పుకోవట్లేదంట. అదే ఇంత కష్టపడి సాధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటివి. నిన్న రాక ఆయన అమ్మలక్కలు తిట్టి ఇవాళ ఎట్లా వస్తారు ఈ నా బిడ్డలు? అసలు ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి ఈ యాదవులు. అవును, పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని. అంటే ఆయన కంప్లీట్ గా క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి మాక్సిమం. మరి వీళ్ళే బీజేపీలో పోతే చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు? అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంది పార్టీ. మళ్ళీ ఇలాంటి ప్రజల దృష్టిలో పడితే ఎలా ఉంటుంది? ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గుణపాఠంగా ఉండాలా. భవిష్యత్తులో మనం జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకూడదు అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలియాలా. వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జనంతో జాగ్రత్తగా ఉండాలా, మన బాధ్యత ఏంటి ఎమ్మెల్యేగా అనేది తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు రాగానే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ల్లో చాలా సార్లు చెప్పారు, హిందూ దేవాలయాల్ని పడగొట్టేయడం, అక్కడ రామతీర్థాల్లో రాముడి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. అవును, ఆంజనేయ స్వామికి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమవుతుందని అడిగాడు కొడాలి నాన్నగారు. నగలెత్తుకెళ్ళిపోతే ఏమవుతుందని అన్నారు. ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు తిరుపతిని కంప్లీట్ గా పూర్తిగా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా మంది మంచి మంచి వీడియోలు పెడుతున్నారు. ఎందుకంటే తిరుపతి తాలూకా శాంక్టిటీ, తిరుపతి తాలూకా పవిత్ర అది ఎక్కడికి పోదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 తరాలు ఆయన గుర్తించే విధంగా
ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో పరిపాలన జరగబోతా ఉంది. అలాంటి అడుగులు వేస్తా ఉన్నారు. గడిచిన 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంకోటి కూడా సార్, ఇక్కడ అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అత్యంత అమానుషమైనటువంటిది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజు ఏం చెప్పాడు కదా అనేది అది చేసుకుంటా పోతే ఈరోజు బలైంది ఎవరు? మీరే కదా. మీరు బలయ్యి ప్రజల్ని 5 సంవత్సరాల పాటు నరకానికి గురి చేశారు మీరంతా. ఆయన వెంకటేశ్వర్లు గారిని కూడా చాలా అరెస్ట్ చేసి ఏబి వెంకటేశ్వరరావు గారు అవును అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తిని అత్యంత అవినీతిపరుడిగా క్రియేట్ చేసి ఆయన్ని హైకోర్టు సుప్రీంకోర్టు పదే ఆయనకు ఉద్యోగం ఏమన్నా ఇవ్వకుండా లాస్ట్ డేలో జవహర్ రెడ్డి గారు ఇక తప్పదు ప్రజలు ఆల్రెడీ చీకొట్టారు నన్ను అని చెప్పి. అసలు మీకు తెలుసా జవహర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నంత అభిమానంగా ఏ ముఖ్యమంత్రి చూసుకోలేదు సార్. అంత గౌరవించి ఆయనకి అంత అటువంటి పదవులు ఇచ్చి ఆయన్ని హీ వాల్యూడ్ ఐపీఎస్ ఐఏఎస్ సిస్టమ్ ని మొన్న కూడా ఆయన సమావేశంలో చెప్పారు కదా, చాలా మోస్ట్ క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ ది కంట్రీ. ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు నా హక్కయ్యా మా నాన్నయ్య నేను అవ్వాలి కాబట్టి నేను అవుతానయ్యా, నన్ను మీరందరూ రే మన బ్యాచ్ మొత్తం ఇదే దీని మీదనే ఉండండి రా అనే పద్ధతిలోనే ఉన్నాడు సార్ ఆయన. ఎగ్జాక్ట్లీ అంతే. అది ప్రజలు అంగీకరించారు సార్. ఇది ప్రజాస్వామ్యం సార్. మీరు నియంతృత్వ ధోరణిలో నియంతృత్వ పోకళ్ళు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో నుంచి బయటకు కదలకుండా మీరు ఎక్కడికి వస్తే అక్కడ పరదాలు కట్టుకుని మీరు అక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేస్తే ప్రకృతి ఎందుకు చూస్తా ఊరుకుంటుంది గురువు? నిన్ను కంచె వేసుకున్నావు నీ ఇంటికి, ఇంకెంతకన్నా నీకు భయం ఏంటి? ఐరన్ కంచె వేసుకున్నావు గురువు. ప్రధానమంత్రికి వాళ్ళకి నిత్యం టెర్రరిస్టుల థ్రెట్లో ఉండే వాళ్ళకే లేని కంచె నీకెందుకయ్యా కంచె? ముఖ్యమంత్రి గారు మాజీ గారు మీకెందుకు అంత కంచె ఎందుకు? మిమ్మల్ని ఎవరేం చేస్తారు అసలు? మిమ్మల్ని చేయాలనుకుంటే మీకు 5 ఏళ్ల క్రితం మీరు పాదయాత్ర చేసేవాళ్ళ? అటువంటి ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? అవును, స్వేచ్ఛా ప్రపంచంలో తిరిగాడు కదా చాలా కాలం. ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? నీకు అంత భయం ఏంటి? అంటే నువ్వు తప్పు చేసావు.